మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. ప్రకాశం జిల్లా రాజపూడి సమీపంలో బొగ్గులోడు లారీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సాయంతో అగ్నిమాపక బృందాలు మంటలార్పాయి. విజయవాడ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. ఏపీ, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి రాష్ట్రం నుంచి అపారమైన ఎగుమతి అవకాశాలున్నాయని వివరించారు. విశాఖ పోర్టు గేట్వేగా ఉపయోగపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా కెరటాంలో 96 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వేసవి సెలవుల్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాప్ చైర్మన్ ఏ రవినాయుడు కోరారు. గుంటూరు బీఆర్ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 450 మండలాల్లో 55 రకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కంభం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవాలయాలు, దుకాణాలు యజమానులు లేని ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కోర్టు సముదాయంలో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేష్, జస్టిస్ సత్య సుబ్బారెడ్డి ప్రారంభించారు. బాధితులు, కక్షిదారులు కోర్టు సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. గుంటూరు మోతిలాల్ నగర్లో డ్రైనేజీ నిర్మాణ పనుల్లో భాగంగా రైల్వే ట్రాక్ వెంట ఇల్లు కోల్పోయిన వారికి త్వరలోనే కుండ్రుపాడులో నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హామీ ఇచ్చారు. బాధితులకు 5,000 రూపాయల చొప్పున అందజేశారు. తప్పని పరిస్థితుల్లో అక్కడి ఇల్లు తొలగించాల్సి వచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. వచ్చే మార్చిలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తినే మరోసారి నిలబెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. యూటీఎఫ్ సహా పలు ఉపాధ్యాయ సంఘాలు రాజమహేంద్రవరంలో తీర్మానించాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ ఆయుష్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. యోగా ప్రాధాన్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఉగ్రమూలాల కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న 11 మందికి విజయవాడ సీజేఎం కోర్టు రిమాండ్ పొడిగించింది. నిందితులను వర్చువల్ గా హాజరుపరచగా మే 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. బాపట్ల జిల్లా నక్కపాయ, గుంటూరు జిల్లా కోవెల గుడివాడ గ్రామాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మొక్కజొన్న పంట దగ్ధమైంది. కోత దశకొచ్చి 6 కుంచిన మొక్కజొన్న బుగ్గిపాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.